ప్రభుకేసి నమస్కారములు. మీ ట్రాన్స్జెండర్ టీ శివబాబు, మహబూబ్నగర్ డిస్టిక్ సర్కిల్కు హాస్పిటల్స్కు దగ్గరలో నేను ఉన్నాను. సెంటర్కు దగ్గరలో ఉంటాను. యేసు ప్రభు సర్వాన్ని మనకి ఇచ్చిన్నాడు, మన కోసం ఆయన ప్రాణం అర్పించున్నాడు కనుక సేవ నిమిత్తం వచ్చిన తెలంగాణ స్టేట్ మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నాను. ఇక్కడ పాట విందాం. నన్ను కడుపున మోసిన వాడా, నన్ను కని పెంచిన వాడా. మహబూబ్నగర్ డిస్టిక్. చెప్పాలని ఉన్నది నా యేసు, మనసు విప్పాలని ఉన్నది నా క్రీస్తు. నన్ను కడుపున మోసిన వాడా. నేను మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్లో ఉన్నాను. ఇక్కడ సేవ నిమిత్తం వచ్చిన నేను. యేసు లేకుంటే ఎవరు బ్రతుకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి, క్రీస్తే మనలో రక్షకుడు. యేసు లేకుంటే ఎవరు బ్రతకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి, క్రీస్తే మన లోక రక్షకుడు. ఆయన లేకుంటే ఏదీ లేదు. సమస్తానికి ఆధారణభూతుడు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుకుంటూ ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆది అంటే మొట్టమొదటి వాడు యేసు ప్రభు వారు. ఆయన కంటే ముందు ఎవడు లేడు, ఎవడు పుట్టలేడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ఆది అండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు మహా గొప్ప దేవుడు, మహా గొప్ప జ్ఞాని. ఆయనకు సాటి అయిన వాడు లేడు. అందుకే పాట కూడా టీ శివబాబు గారు రాసి పాడినారు. నీకు సాటి అయిన వాడెవడు, నీతో సమానుడు ఎవడు, నీకు సాటి అయిన వాడెవడు. యోర్దానులో బాప్తీసం పొందినవాడా, దేవుని ఆత్మతో అభిషేకించబడినవాడా. సమానుడు ఎవడు. యోర్దానులో బాప్తిసం పొందిన మహా గొప్ప దేవుడు యేసు ప్రభువు వారు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరలో, అంబులెన్స్ దగ్గరలో నేను ఉన్నాను. హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఒకటి ఏవేవో ఉన్నాయి. ప్రాణాయ కార్డియో కేర్ సెంటర్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ స్పెషలిస్ట్ కూడా ఉంటారు హాస్పిటల్ సెంటర్లో. చాలా ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ. అయితే మనకు శత్రువులు అనే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుడు కూడా ఉన్నారు మనతో పాటు. కాబట్టి సర్కిల్ సెంటర్కు వచ్చి ఉన్నాను. ఇంకా మరి త్వరలో మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రాబోతున్నాను. చూడండి, యేసు ప్రభు నిమిత్తం శ్రమలలో ఉన్నవాళ్ళు, బాధలలో, అప్పుల సమస్యలలో ఉన్నవాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళు, కానీ ఎవరు గొప్పవాళ్ళు కాదు. అందుకే యేసు యందు విశ్వాసం ఉంచడం, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు. ఆయన లేకుండా ఏదీ లేదు. అందుకే ఆదికాండం 1:1 చదువుకున్నాం. ఆది యందు భూమి ఆకాశం దేవుడు కలగజేసాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము కలగజేసాను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అంటే భూమి ఏమి లేకుండా ఖాళీగా ఉన్నదని అర్థం. ఆకాశం కలిగిందాక భూమి కలిగిందాక అని యేసుప్రభువు చెప్పింటారు. వెంటనే ఆకాశం భూమి కలిగి ఉన్నాయి. కాబట్టి అక్కడ సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నీ వైపు చూచుచు నేను నా ఎదుట ఉంచబడిన పరుగు పందెములు నేను ఓపికతో పరుగెత్తుదును. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడా.
నీ వైపే చూచుచు నేను నా ఎదుట ఉంచబడిన పరుగు పందెములు నేను ఓపికతో పరుగెత్తుదును. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూసి ఆయన మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. మీ ప్రాణ స్నేహితుడు డి.ఓ. బాబు. పైనున్నవాడా అందరి పైనున్నవాడా కిందున్న వారిని చూచి ఇంటికి వచ్చితివా కీడు చేయుట సహించని వాడా మేలు చేయుట మెచ్చిన వాడా. కీడు చేత దేవుడు సహించడు, మేలు చేసి వస్తాడు. పగలు కక్షలు కుళ్ళు కుట్రలు ఇవి దేవునికి ఇష్టమైనవి కావు కనుక యేసు యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మనం కాపాడు రక్షించి దీవిస్తాడు. ఆయన రాజ్యం చేర్చుకుంటాడు. అందరూ ఒకటి అంటే అందరూ ఎవరు నీకోసం ప్రాణం పెట్టలేదు, అందరు నీకోసం రక్తం చిందించలేదు, అందరూ చనిపోయి చంపబడి బ్రతికి లేయలేదు. చంపబడి బ్రతికి లేచిన వాడు మాత్రమే దేవుడు. పెళ్లి చేసుకోకుండా ప్రాణం పెట్టిన వాడే నిజమైన దేవుడు. బ్రతికి తిరిగి చనిపోయి బ్రతికి తిరిగి లేచిన వాడు ఆయన దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు లేదు. మీ ప్రాణ స్నేహితుడు టి.ఓ. బాబు. మళ్ళీ కలుద్దాం.